భారతదేశంలో ఇటీవల కార్ల మార్కెట్లలో 7 సీట్ కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద కుటుంబాలు కలిగిన వారికి వీటిలో ప్రయాణించడం సౌకర్యంగా ఉండడంతో ఈ తరహా కార్లు ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ సీట్లు కలిగిన కార్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఈ విభాగాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్ లో మారుతి సుజుకీకి చెందిన కార్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. మారుతి సుజుకీ విక్రయించిన మొత్తం వాహనాల సంఖ్య మే 2025లో 1,80,077 యూనిట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం అదే నెలలో పోలిస్తే 3% పెరుగుదలగా చెప్పవచ్చు. మే 2024లో మారుతి 1,74,551 వాహనాలను విక్రయించిన సంగతి గమనార్హం. ఈ మొత్తం విక్రయాల్లో మారుతి ఈకో కూడా కీలక పాత్ర పోషించింది. తక్కువ ధరలో మంచి స్పేస్, మైలేజ్ తో కూడిన మైలేజ్, వాడకానికి అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేయబడిన ఈ కారు చిన్న వ్యాపారాలు నడిపే వారికి, టాక్సీ సేవల కోసం చూస్తున్న వారికి, కుటుంబ ప్రయాణాలకు అనువుగా మారింది. ఈ వాహనం ఇప్పుడు భారత్ లో అత్యధికంగా అమ్ముడైన తక్కువ ధర కలిగిన 7 సీటర్ కారుగా నిలిచింది. మారుతి ఈకో మే నెలలో మొత్తం 12,327 యూనిట్లు అమ్ముడుపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 10,960 యూనిట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతున్న వినియోగదారుల అభిరుచులను సూచించేలా 7 సీటర్ కార్లకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుందని ఈ గణాంకాలే నిదర్శనం. తక్కువ ధర, అనేక సీటింగ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండడం వంటి అంశాల కారణంగా దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మారుతి ఈకో 3 వేరువేరు మోడళ్లలో 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర 5.7 లక్షల రూపాయలు. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన 7 సీటర్ కార్లలో ఒకటిగా నిలుస్తుంది. 6 నెలల అమ్మకాలను చూసినట్లయితే నవంబర్ 2024లో 10,589 యూనిట్లు, డిసెంబర్ 2024లో 11,678 యూనిట్లు, జనవరి 2025లో 11,250 యూనిట్లు, ఫిబ్రవరిలో 11,493 యూనిట్లు, మార్చి 2025లో 10,409 యూనిట్లు, ఏప్రిల్లో 11,438, మేలో 12,327 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. మారుతి ఈకోకు గల ఆదరణ ఎలా పెరుగుతుందనో తెలుసుకోవడానికి ఈ గణాంకాల నిదర్శనం. మారుతి ఈకో ఆర్థికంగా మిడిల్ క్లాస్ భారత వినియోగదారులకు సరిపోయే విధంగా రూపొందించబడిన ఇది ఇంకా కొన్నాళ్లు మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇది కే సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ అత్యుత్తమంగా 8.76 PS పవర్, 104.4 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణ రోజువారీ వాడకానికి, నగర ప్రయాణాలకు సరిపడే స్థాయిలో ఉంటుంది. సిఎన్జి వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. 71.65 PS పవర్, 95 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పోలిస్తే కొంత తక్కువ పెర్ఫార్మెన్స్ అయినప్పటికీ మైలేజ్ విషయంలో మాత్రం సిఎన్జి వేరియంట్ చాలా ముందుంది. సిఎన్జి వేరియంట్ లో 27.05 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్ లో లీటర్ కు 20.2 కిలోమీటర్లు వస్తుంది. అదే ప్యాసింజర్ వేరియంట్ లో పెట్రోల్ కు 19.7 kmpl, సిఎన్జితో 26.78 km/kg వస్తుంది.